బిడ్డ ఎన్టీఆర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరా గాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్ళే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈరోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహులు లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు